అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా టీఆర్పీ నాయకత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా గారు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే వెనుక నిత్యం పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. మాకు వండుతుంది ఇక్కడ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ చౌక్ చౌరస్తాలో మరి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి చిత్రపటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న బీసీల కోసము మరి పోరాడుతూ ఉన్న విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదేవిధంగా మరి అసెంబ్లీలో కూడా తీన్మార్ మల్లన్న గారు మరి బీసీ కులగణన చేసిన, ప్రభుత్వం కులగణన చేసిన మరి కులగణన లెక్కలు అనేది తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని పలుమార్లు ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి మరి ప్రభుత్వం బీసీల జనాభా ఎంతుందో మరి బీసీలకు తెలిస్తే మరి బీసీ ప్రజలు చైతన్యమై మరి అగ్రవర్ణ పార్టీలను పొందబెడతారనే ఆలోచనతో మరి బీసీల పట్ల కుట్రబన్ని ఇన్నేళ్ల నుంచి మరి బీసీ కులగణనకు సంబంధించిన లెక్కలు ప్రజల ముందు బయటకు పెట్టకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ మరి దీనికోసమే తీన్మార్ మల్లన్న గారు బీసీల పక్షాన కొట్లాడుతూ మరి అహర్నిశలు కష్టపడుతూ ప్రతి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న గారు మరి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ముందు ప్రశ్నించడం జరిగింది. అందుకు గాను మరి తీన్మార్ మల్లన్న గారి కష్టార్జితంతో మరి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించడంతో ప్రభుత్వం నినాకమున్న బీసీల కులగణన లెక్కలు మరి కులాల వ్యాప్తంగా కులాల వారీగా లెక్కలు బయటపెట్టడం జరిగింది. కాబట్టి మరి బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కొట్లాడుతుంది తీన్మార్ మల్లన్న. కాబట్టి తీన్మార్ మల్లన్న గారి ప్రశ్న కొట్లాడేయబట్టికే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల కులగణన కులాల వారి బయటపెట్టడం అనేది చాలా సంతోషకరమని మరో విధంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావాలంటే ఈ 4% ఉన్న అగ్రవర్ణాల పార్టీలను అణగదొక్కాలంటే మరి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, ఎస్విజేసి విద్యా సంస్థలు, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్, తేజస్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ అండ్ ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌజూర్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.